వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పుష్ప మహి. నేనైతే ఇంకా 2 డేస్ బ్లాగ్ చూపించేస్తున్నాను. ఇంకా మార్నింగ్ ఇంకా లేవగానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా పప్పు చేశాను. అదేవిధంగా పప్పుతో పాటు ఇంకా పప్పును కూడా చేసేసాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత నేను పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మా పాప కోసం అని చెప్పేసి నేను ఇంకా ఉగ్గు కూడా రెడీ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన ఇస్తాను, ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే పిల్లలకి ఈ విధంగా మనమే హోమ్ మేడ్గా చేయడం వల్ల చాలా బాగా వాళ్ళకు ఉంటుంది. నేను చెప్తున్నాను, ఇది పెట్టడం వల్ల మా పాప అయితే 1 kg పెరిగింది. నేను చెప్తున్నాను, తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా ఏదైతే పెట్టేసండి. ఇందులో ఏమేమి వాడాను, ఎలా చేసుకున్నాను, ఏంకిదాన్ని కూడా నేను చూపిస్తాను. ఇంకా మా పాప నేను క్లీన్ పెట్టేస్తున్నప్పుడు తను ఆరడానికి అని చెప్పేసి నేను చల్లగైన తర్వాత మిక్సీకి వేద్దామంటే మా పాప మొత్తం చల్లుతూ ఉంది. ఇంకా దగ్గర చల్లగా వరకు ఇంకా మిగతా పనులన్నీ చేసుకుందామని చెప్పి చేస్తూ ఉన్నాను. మా పాప బట్టలు అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంది మడక పెట్టడంలో. చూడండి ఏ విధంగా చేస్తుంది అనేది. ఇగో మడక పెట్టంటే ఇగో ఈ విధంగా చేసి పెడుతుంది. ఇంక వద్దు మమ్మీ ఇంకని చెప్పేసి పని అయిపోయిందంటే చల్లగా అయిపోయిందంటే నేను మిక్సీ కూడా వేసేసుకున్నాను. ఇంకా ఈ జీడిపప్పు, బాదం, ఇవన్నీ పల్లీలన్నీ చాలా బాగా పిల్లలకైతే చాలా బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. వెయిట్ కూడా పెరగడానికి బాగా తోడ్పడుతుంది. అదేవిధంగా చూస్తున్న ఉగ్గు నాదైతే ఇంత కొద్దిగానే ఉంది. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చేసుకుంటాను. ఒక 1 month సరిపడా చేసుకుంటాను. బట్ మా బేబీ మంచిగానే తింటుంది కాబట్టి ఒక 15 days వరకు వస్తుంది. నేనైతే డేకి ఇంకా 2 times అలా పెడుతూ ఉంటాను. తను బాగా తింటుంది అనుకో 3 times కూడా పెడుతూ ఉంటాను. బట్ రైస్ కూడా అదే విధంగా పెడుతూ ఉంటాను. తనకైతే తను మంచిగానే తింటుంది. మీకు ఎవరికైనా పిల్లలు తినకుంటే మారం చేసి ఈ విధంగా సెర్లాక్ పెట్టడం వల్ల, అంటే సెర్లాక్ కూడా బయటకు పెట్టవచ్చు. బట్ అది ఎందుకు పెట్టడం అంటే మనం ఇంట్లో చేసుకునే వాటితో చాలా బాగుంటుంది. అదేవిధంగా నెక్స్ట్ డే రోజునైతే మార్నింగ్ సండే రోజు అయితే ఈ విధంగా నా హెయిర్కి అయితే నేను ఇట్లా మాస్క్ పెట్టుకుంటున్నాను. అదేంటనేది కూడా నేను చూపిస్తాను. మా పాపకి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మా పాపకి పాలు పెట్టేశాను. ఇంకా ఉప్మా చేద్దామని చెప్పేసి నేనైతే ఇలా చేశాను. స్క్రీన్ పైన ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలనుకుంటే అది కూడా చూడండి. ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను, నేను మళ్ళీ చూపించట్లేను. మా పాప అయితే వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా నేను ఎప్పుడు పాలు పోస్తానని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ఇంకా ఉప్మా తర్వాత నేనైతే కొద్దిగా దోశ, నా కోసం అయితే నేను నార్మల్ టమాటా దోశ వేసేసుకున్నాను. మా పాప కోసం నార్మల్ దోశ, మా ఆయన కోసం ఎగ్ దోశ చేశాను. అదైనా క్లిప్ అన్నది పోయింది. ఇంకా షార్ట్ వీడియో ఎవరైనా చూడకుంటే తప్పకుండా చూడండి, అందులో పెట్టాను. టమాటా తొక్కు కూడా చేశాను. అదే విధంగా అనేది ప్రతి ఒక్క దానికి మనకైతే యూజ్ అవుతుంది. ఇడ్లీలో కానీ బ్రేక్ఫాస్ట్లు అన్నింటిలోకి వస్తుంది. అదేవిధంగా రైస్లో కూడా, మనం చపాతీలో కూడా ఆ విధంగా టమాటా కారంని తీసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన ఇస్తాను, ఆ వీడియో కూడా చూసేసేయండి. అదేవిధంగా నేనైతే కర్రీ చేద్దామని చెప్పేసి ముందుగానే వీటన్నిటిని పెట్టేసుకున్నాను. ఇంకా చూస్తూ ఉన్నారు కదా, మేము ఇంకో ఉడికిపోతూ ఉంది. అదే ఇంకా కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకైతే నేనైతే ఆ కూర అనేది కడిగి పెట్టేసుకున్నాను. మీకు ఎవరైనా అంటే తొందరగా కావాలనుకుంటే అందులో ఉప్పు వేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా తొందరగా అవుతుంది. ఏ కూర అయినా మటన్ కానీ చికెన్ కానీ ఏ కూర చేసినా సరే అందులో కొద్దిగా ఉప్పు వేసి ముందుగానే పెట్టేసుకోవడం వల్ల తొందరగా అవుతుంది. తర్వాత బాగా పెట్టుకొని నేనైతే బగారా వేయడానికి అయితే మామూలుగా ఇవి ఆనియన్స్, టమాటా, ఇంకా అదే విధంగా ప్రతి ఒక్కటి చేస్తున్నాను. మీకు ఎవరికైనా కర్రీలలో టమాటా వేసుకుంటారు, బట్ నేనైతే చాలా తక్కువగా వేసుకుంటున్నాను. ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు వేసుకొని, నేనైతే వేసుకున్నాను. స్కిప్ చేసేసాను వేసుకొని వాళ్ళైతే. ఇంకా వీటన్నిటిని ఇంకా మామూలుగా అయితే నేను ఇంతకుముందుకు ఒక వీడియోలో చూపించాను కదా, ఇంకా ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇంకా ఏ విధంగా చేస్తున్నాను అనేది కూడా. ఇంకా వాటర్ పోసేసుకున్నాను. ఇంకా అవన్నీ ఉడికిన తర్వాత ఇంకా ఇది మసులుతూ ఉండగా కర్రీ కూడా ఇక్కడ నేనైతే అది కారం వేయడం వల్ల ఇంకా అది స్కిప్ అయిపోయింది, చూపించలేను. ఇక్కడైతే వాటర్ మసిలిన తర్వాత అందులో రైస్ కూడా పోసేసాను. ఇంక ఇది అవుతుంది. తర్వాత వీటన్నిటికి ఇవి కూడా మొత్తం రెడీ అయిపోయాను, అది మీకు చూపించలేను. అదేవిధంగా అవి 2 ఇంకా కంప్లీట్ అయిపోయాయి, అది కూడా చూపించేసాను. అదేవిధంగా మిగతా వాటర్ అనేది దొబ్బేసి పెట్టేసుకున్నాను కదా మార్నింగే, వాటన్నింటినీ నేనైతే ఇంకా వాటర్ అనేది పోయిన తర్వాత ఇంకా చదివి పెట్టేసుకుంటున్నాను. ఇంకా అన్నీ ఏమేమి ఉన్నాయని క్లీన్ చేసాను. వంట చేసిన తర్వాత ఇంకా వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. వంట చేస్తే సరిపోతుందా, ఇంకా వంట చేసిన తర్వాత అక్కడ మాత్రం ఇంకా ఎంత చెత్త ఉంటుందో మామూలుగా చెప్పలేము. వాటన్నిటిని మా పాపను పడుకోబెట్టిన తర్వాత నేనైతే అన్నీ సదురుకొని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇంకా అదే విధంగా ఇంకా చపాతీ కోసం చేద్దామని చెప్పేసి చపాతీ కూడా ఫాస్ట్గా చేసేస్తున్నాను. మరీ ఎక్కువ లేదు, నేను మా ఆయన కాబట్టి ఇంకా మామూలుగా ఏదో ఒక 6 అట్లా నార్మల్గానే చేసేస్తున్నాను. ఇంకా అది కూడా వీడియోలో చూపించలేదని చెప్పేసి అది కూడా చూపించేస్తున్నాను. ఇంకా నేను మామూలుగా చపాతీ చేసుకోవాలంటే పొంగాలంటే నేను చెప్తున్నాను కదా, అందులో అయితే నేనైతే ఒక 1 hour ముందే కడిపి పెట్టేసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్, ఇంకా అదే విధంగా సాల్ట్, కొద్దిగా చక్కెర వేసుకొని బాగా మెత్తగా
చేసుకోవాలి. మరీ మెత్తగా అంటే వాటర్‌తో చేసుకోకండి. గట్టిగా పిండి ఉండడం వల్ల మనం చేసే వరకు మెత్తగా అవుతుంది. నేనైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ చేశాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా చేసుకోండి. ఇలా పూరీలు పొంగినట్టుగా చపాతీలు అయితే చాలా బాగా పొంగుతాయి. అదేవిధంగా సాఫ్ట్‌గా మెత్తగా చాలా బాగుంటాయి. మీరు ఇప్పుడు చేసింది కూడా 2 డేస్‌కైనా సరే చాలా మెత్తగా చాలా స్పంజిలాగా ఆయిల్ వేయకుండా అవసరం లేదు. ఆయిల్ వేసి కాల్చే అవసరం లేకుండానే చాలా మెత్తగా సాఫ్ట్‌గా ఉంటుంది. నేను చెప్తున్నా కదా ఈ టిప్‌తో మీరైతే చేసేసుకొని మొత్తానికి అయితే నా రెసిపీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి.